హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ ఈరోజు ఈ షార్ట్లో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఇప్పుడు ఎవరైతే ఈసీఎస్లో జాయిన్ అయిన ఫ్రెషర్స్ లైక్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్, ఈసీ బ్యాక్గ్రౌండ్, ట్రిపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ ఉండి వాళ్ళకి ఐఓటీ డొమైన్లో వచ్చిందంటే, నేను చెప్తుంది ఏంటంటే, ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది కోర్ దెన్ యూ కెన్ ఏబుల్ టు గో ఇన్ దట్ ఫీల్డ్. ఇట్స్ నో ప్రాబ్లం. కానీ చాలామంది ఐటీ కోసం వచ్చి కానీ అందులో చిక్కుకోపోతారు, ఐఓటీడీ నాలాగా. సో వాళ్ళకి నేను ఏం చెప్పబోతున్నా అంటే, ఇన్ కేస్ వాళ్ళ కోర్ ప్రాజెక్ట్ అనేది ఇష్టం లేకుంటే సాఫ్ సీదా చెప్పేయండి, నాకు ఈ కోర్ ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్ లేదు, ఐ వాంట్ టు గో ఇన్ ఐటీ. ఎందుకంటే మీరు ఆ ఫస్ట్ డే సెకండ్ డే డిసిషన్ తీసుకోకపోతే మాత్రం మీ మొత్తం 1 year 2 year మొత్తం ఆ ప్రాజెక్ట్లో ఉంటారు. ఇన్ కేస్ నీకు వేరే ఆఫర్ వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా 90 days నోటీస్ పీరియడ్ సర్వ్ చేయమంటారు. Like if you want to resign before 1 year which you have the bond, you are willing to pay 50,000 as well as to buy off the notice period, వాళ్ళు నిన్ను అలౌ చేయరు. సో సమ్ పీపుల్ ఆర్ రియల్లీ టాక్సిక్, సమ్ మేనేజ్మెంట్ రియల్లీ టాక్సిక్. సో ప్లీజ్ వెళ్ళేటప్పుడు ఆలోచించి జాగ్రత్త డిసిజన్ తీసుకోండి. నన్ను అడిగితే మోస్ట్ ఆఫ్ ది డోంట్ గో ఫర్ ద IoT-DE projects. Like if you are not interested in core field, if you want to go in IT, then make a wise decision and maybe it will be helpful for you. That's why I am doing this video for the people who are really want to know about IoT-DE. And